బ్రేకింగ్ న్యూస్ అవుకు రిజర్వాయర్ను జలవనరుల శాఖ అధికారులు పరిశీలించారు. జలాశయ రివిట్మెంట్ కుంగిన ప్రాంతంలో వెంటనే మరమ్మతులు చేపడుతున్నట్లు ఎస్సీ రెడ్డి శేఖర్ రెడ్డి ఈఈ శుభకుమార్ తెలిపారు. రిజర్వాయర్ నీటి నిల్వలు తగ్గించేందుకు గాలేరు నగరి కాల్వకు 3 గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం 4.16 టీఎంసీలు ఉండగా రిజర్వాయర్లో 3 టీఎంసీల నీటిని ఉంచుతామని తెలిపారు. రిజర్వాయర్ కట్టకు మరమ్మతులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. ఇసుక అవుకు రిజర్వాయర్ను జలవనరుల శాఖ అధికారులు పరిశీలించారు. జలాశయ రివిట్మెంట్ ఎక్కడైతే కుంగిందో వెంటనే ఆ ప్రాంతంలో మరమ్మతులు చేపడతామని అధికారులు పేర్కొన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, అవుకు రిజర్వాయర్కి ఎప్పటి నుంచి మరమ్మతులు చేయబోతున్నారు? గత ఏడాది అదే అవుకు రిజర్వ్ సమీపంలో జలాశయ రివిట్మెంట్ భాగమే కుంగిన ప్రాంతంలో మట్టిని తీసుకొని వచ్చి అధికారులు పూడ్చిన విషయం తెలిసిందే. నిన్న కూడా ఈ రిజర్వాయర్ సమీపంలో భారీ రివిట్మెంట్ ఏదైతే ఉందో పక్కనే నీరు కొంత లీకేజ్ అవుతూ కిందికి వెళ్తున్న పరిస్థితి. అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించడంతో రిజర్వాయర్ ఏదైతే రివిట్మెంట్ ప్రాంతంలో కుంగిన ప్రాంతం నుండి వాటర్ వృధాగా వెళ్తున్న ప్రాంతాన్ని జలాశయ అధికారులు పర్యవేక్షించడం జరిగింది. ఎందుకంటే రిజర్వాయర్ సామర్థ్యం 4 టీఎంసీల మేర ఉంటుంది. అందులో ఉన్నటువంటి నీటిని తగ్గిస్తే కొంతమేర ఏదైతే కుంగిన ప్రాంతం నుండి లీకేజ్ అవుతున్న నీటిని వృధాగా పోకుండా వాటర్ ను తగ్గించే దిశగా ఇప్పటికే దాదాపుగా 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ గాలేరు నగరికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో భారీ వర్షాలు పడడంతో శ్రీశైల జలాశయం కూడా నిండి కుండలను తలపిస్తుంది. అలాంటి రివిట్మెంట్ కుంగడానికి గల కారణము ఏమని గుర్తించారు అధికారులు? అవుకు రిజర్వాయర్ డ్యామ్ నిర్మించే క్రమంలోనే ఆ యొక్క డ్యామ్ ముందస్తుగా 1 టీఎంసీ మేరనే డ్యామ్ మొదట డిజైన్ చేయడం జరిగింది. తర్వాత ఆ అవుకు రిజర్వాయర్ ఏదైతే ఉందో దాన్ని సామర్థ్యాన్ని గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్ లో 1 టీఎంసీ సామర్థ్యం ఉన్నటువంటి రిజర్వాయర్ ను 4 టీఎంసీలకు పెంచడంతోనే ఈ విధంగా కుంగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 1 టీఎంసీ నిలువ ఉండే వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని 4కు పెంచడం జరిగింది. 4కు పెంచి దాదాపు 50,000 ఎకరాలకు సాగునీటి అందించడం లక్ష్యం దిశగానే ఈ యొక్క శ్రీశైలం బ్యాక్ వాటర్ ను మొదట అవుకు జలాశయానికి చేరుతుంది. అక్కడి నుండి దాదాపు కడప జిల్లాకు కూడా ఆ యొక్క సాగునీటి అవసరాలను తీరుస్తున్నటువంటి డ్యామ్ అది. డ్యాము మొదట 1 టీఎంసీ అనుకున్నారు. తర్వాత సామర్థ్యం 4 టీఎంసీలు పెంచడం వల్లే ఇలాంటి ప్రమాదం ఉందా, లేకుంటే డ్యామ్ డిజైన్ చేసే సమయంలోనే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా ఉందా అనే కోణంలో అధికారులు అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది కూడా అదే డ్యాము మరమ్మతులు ఏదైతే గండిపడిందో ఆ ప్రాంతాన్ని గతంలో మట్టి పూడ్చివేసిన తర్వాత కూడా మరోసారి ఈ భారీ వర్షాలు పడడం, భారీ వర్షము దాదాపు 4 టీఎంసీల సామర్థ్యం ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆ రిజర్వాయర్ లో ఉండడంతో తొలకరి ఏదైతే ఈ అలలు వచ్చి ఎగసిపడే క్రమంలో డ్యామ్ ను అడ్డుకట్టగా వేసినటువంటి ఆ రాళ్లతో పాటు మట్టి కూడా కుంగినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికైతే జలాశయానికి ఎలాంటి ప్రమాదం లేదు. ఎందుకంటే 4 టీఎంసీలుగా ఉన్నటువంటి వాటర్ ను దాదాపు 4 గేట్లు ఎత్తి 12,500 క్యూసెక్ల వాటర్ ను దిగువకు పంపిస్తూ ఉన్నారు. వాటర్ సామర్థ్యం తగ్గిన తర్వాత ఆ యొక్క మరమ్మతులు చేపడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. రైతులు ఎవరు ఆందోళన చెందొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపారు. త్వరలోనే ఈ యొక్క ప్రాబ్లం ను సాల్వ్ చేస్తే రైతులకు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటే ఈ యొక్క రబీ సీజన్ లో ఎలాంటి ఎద్దడి లేకుండా వాటర్ ని వినియోగించే అవకాశం ఉందంటూ కూడా రైతులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. అవుకు రిజర్వాయర్ను నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. జలాశయం రివిట్మెంట్ ఎక్కడైతే కుంగిపోయిందో ఆ కుంగిన ప్రాంతానికి మరమ్మతులు చేయాలని అధికారులు దానికి సంబంధించినటువంటి పరిశీలన చేస్తున్నారు. అయితే గాలేరు నగరికి 12,500 క్యూసెక్ల నీటిని ఆ జలాశయం నుంచి విడుదల చేశారు. జలాశయం
పూర్తి సామర్థ్యం నీటి నిల్వ సామర్థ్యం 4.16 టీఎంసీలు ఉంటే దాంట్లో నుంచి 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేసి 3 టీఎంసీ వరకు వచ్చే విధంగా చేసిన తర్వాత మరమ్మతులు చేసే విధంగా ప్రణాళిక ప్లాన్ చేస్తున్నారు అధికారులు.